నమస్తే, ఏబీ న్యూస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సర కాలం గడుస్తోంది. ఒక సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేసింది, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి పాలన ఎలా ఉంది తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పరదగిరి మండల మాజీ జడ్పీటీసీ భారత్ సింగ్లాల్ గారు ఉన్నారు. వారితో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్కారం అండి. ముందుగా ఏవీ న్యూస్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో ఎటువంటి కార్యక్రమాలు చేసింది, ముఖ్యమంత్రి గారి పాలన ఏ విధంగా ఉంది? మేము మొన్ననే 1 year సెలబ్రేషన్ చేసుకున్నాము. చెప్పాలంటే ఒక అనతి కాలంలోనే 1 year 365 రోజుల్లో మేము చాలా విజయం సాధించినట్టుగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఉచిత బస్సు సక్సెస్ అయినాము, ఉచిత కరెంట్ సక్సెస్ అయినాము, అలాగే రుణమాఫీ అనేది 100% రుణమాఫీ కూడా అయింది. త్వరలో ఇందిరమ్మ ఇళ్ళు కూడా పూర్తి చేసుకోగలుగుతున్నామని మాకు ఆశాభావం ఉంది. ఖచ్చితంగా మేము ఇంకా 4 సంవత్సరాల కాలంలో మా యొక్క మేనిఫెస్టో సూపర్ 6 ఖచ్చితంగా సక్సెస్ చేస్తామని మాకు నమ్మకం ఉంది. మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి సమక్షంలో మేమందరం కష్టపడి పనిచేసి ప్రజలకు అందరికీ మంచి జరిగే విధంగా, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచే విధంగా అందరం కృషి చేస్తామని మేము అనుకుంటున్నాం. ఏడాది పాలనపై ప్రతిపక్షాలు ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు, ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఏం చేయలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ఏమంటారు? అసలే లోటులో ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం ఉండే దానికి మేము ఏదో మా రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ పథకాలన్నీ చేయడం జరిగింది. ఇలా ఉచిత కరెంట్ అనేది మీకు అందరికీ తెలిసిందే, ఖచ్చితంగా అమలవుతున్నది. అలాగే ఉచిత బస్సు అమలు అవుతున్నది, రుణమాఫీ అమలైపోయింది, రైతు భరోసా కూడా అవుతుంది, అతి త్వరలో ఇందిరమ్మ ఇళ్ళు కూడా కంప్లీట్ అవుతుంది. ఒక 1 year కాలంలో ఇంత అభివృద్ధి అయినప్పుడు కాలేదని వీళ్ళు చెప్తే ఎట్లా నమ్ముతారండి? ఇలా 10 సంవత్సరాల కాలంలో కాని పనులు ఒక 1 yearలోనే మేము అనుకున్న పని దశకు వెళ్తున్నామంటే అది సక్సెసే కదా. ఇంకా అంతకంటే ఆనందం ఏముంది? ముఖ్యంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ గురించి తీవ్ర విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు దీని గురించి చెబుతారు. రుణమాఫీ అందరికీ అయింది కదా, ఇంకేమైనా ఉంటే అవి ఒక దశల వరకు ఇంకో 5-10 రోజులలో కంప్లీట్ అయిపోతాయి. అదేం లేదు, చిన్న క్లారిటికల్ మిస్టేక్స్ అవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ అవుతాయి. అది మాకు తెలుసండి. మేము లిస్టు వారీగా మేము ఏ విలేజ్లో ఎంత పర్సెంటేజ్ అయింది, ఏ బ్యాంకులో ఎంత అయిందనేది మేము చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా అది అయిపోతుంది. ఒక 10%, 5% అవి కూడా చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అవి కూడా ఆధార్ కార్డు వైఫల్యమో, బ్యాంక్ వైఫల్యమో, దాంట్లో చిన్నవి ఉన్నాయి. అవి కూడా క్లారిటికల్ మిస్టేక్స్ను రాసి మేము గ్రామ అధికారుల ద్వారా అవి కూడా రాసి పంపడం జరిగింది. అవి కూడా క్లియర్ అవుతాయి. అది ఏం ప్రాబ్లం లేదండి, 100% అయిపోయినట్టు. అది రైతు భరోసా, రైతు రుణం గత ప్రభుత్వం రైతు బంధు ఇవ్వడం జరిగింది. ఈసారి రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇస్తామని చెప్పింది. గత కాలంలో గత వానాకాల సీజన్లో రైతు భరోసాను ఇవ్వలేదు, మరి ఎప్పుడు ఇస్తారనేది దీని గురించి ఎటువంటి సమాచారం ఉంది? రైతు భరోసా అనేది ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పటికీ 4-5 పథకాలు మేము ఇవ్వడం జరిగింది. అది కూడా అతి త్వరలో ఇస్తామని చెప్పేసి మా గౌరవ వ్యవసాయ మంత్రి గారు కూడా చెప్పారు. అలాంటి మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అది కూడా అమలవుతుంది, దాంట్లో నో డౌట్. మీరు గత ప్రభుత్వంలో పనిచేశారు, బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ హయాంలో పనిచేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కేఆర్ నాగరాజ్ ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు మేము అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్లో ఉన్నాం కాబట్టి ఈ 1 year కాలంలో మేము అనుకున్నట్టు జరిగినాయి కాబట్టి మాకు నమ్మకం బాగానే ఉంది. ముఖ్యంగా మీరు ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు, అంటే ఎలా మన ఈ ఎస్టీ సామాజిక వర్గంలో ఈ లంబాడ జాతికి ఎలాంటి అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది, ఏ విధంగా ఏమైనా పురోగతి ఉందా? ఖచ్చితంగా పురోగతి ఉంటుంది. ఇప్పుడు మా జాతి అనేది స్పెసిఫిక్గా లంబాడా జాతి అనేది కాకుండా అన్ని కులాలకు గవర్నమెంట్ పనిచేస్తూ ఉన్నది. మాకు కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. మాకు ఆ డిమాండ్స్ కూడా అతి త్వరలో సీఎం దృష్టికి తీసుకెళ్తాము. ఖచ్చితంగా అవి చిన్నవే మాకు, అవి కూడా అమల్లోకి వస్తాయని మేము నమ్మకం ఉంది మాకు. గత
ఒక 2-3 నెలల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇటు గ్రామ పంచాయతీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి. ఈ రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రభావం అని స్థానిక సంస్థలు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది 100%. దాంట్లో నో డౌట్. ప్రతిపక్షాలు ముఖ్యంగా ఈ 6 గ్యారెంటీల మీద చాలా ప్రజలు చాలా గొప్పగా ఉన్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చాలని రాబోయే ఎన్నికల్లో తప్పనిసరి ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనిపై ఏమంటారు? ప్రజలు సంతోషంగా ఉన్నారు. అదే ఇప్పుడు ఆపోజిషన్ అనేది ఆటోమేటిక్గా ఎంత మంచి పని చేసినా చేయలేదని చెప్తుంది. ఎవరు బుద్ధి చెప్తారు అనేది ఇప్పుడు అది వచ్చి సంవత్సరమే అవుతుంది. వాళ్ళు బుద్ధి చెప్తారు, వీళ్ళు బుద్ధి చెప్తారంటే వాళ్ళు కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ మాటలు అనకపోతే ఎట్లా? ఖచ్చితంగా అంటారు వాళ్ళు. దాన్ని మేము స్పోర్టివ్గా తీసుకుంటాం, దానికి ఎట్లా అధిగమించాలో మేము ప్రజల్లోకి వెళ్తాం, అది చేసి చూపిస్తాం. 100% సక్సెస్ సైడ్ పోవాలని అందరి అభిప్రాయాలు అది మాది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో భవిష్యత్తులో సింగులాలను ఏదైనా పదవిలో కానీ ఏదైనా రాజకీయ ఎన్నికల్లో కానీ పోటీ చేసే అవకాశం ఉందా? అది మా అధిష్టానం అవసరం అనుకుంటే పోటీ చేయడానికి రెడీ. మనిషి అన్నప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుంది, అదేం పెద్ద ఇది కాదు. ఖచ్చితంగా అవకాశం ఇస్తే పోటీ చేయడానికి రెడీగా ఉన్నా. కాకపోతే స్థానిక సంస్థల్లో మాత్రం కాదు, ఇంకేదైనా ఉంటే ఆలోచన ఉన్నది అంతే. చివరిగా ఏవీ న్యూస్ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పాల్సింది? ఇంకా రాబో రోజుల్లో మనకు ఇందిరమ్మ ఇండ్లు అనేది ఉన్నాయి. ఖచ్చితంగా అవి అందరం దగ్గర నుండి సెలెక్షన్ చేసుకొని దశల వారీగా మనం సెలెక్షన్ చేసుకొని వెళ్ళాలి. పార్టీ పరంగా అందరు కష్టపడి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందేలాగా రాష్ట్ర ప్రభుత్వం కష్టపడుతున్నది. మనం కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ముందుకు తీసుకెళ్లాలని నాకు మనవి. ఇది పరిస్థితి. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇచ్చిన అన్ని గ్యారెంటీలు 100% అమలు చేస్తానికి సిద్ధంగా ఉంది. కాకపోతే ఒక ఏడాది కాలంలో కొన్ని అమలు చేశాము, సక్సెస్ఫుల్గా ప్రజలు సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మిగతా గ్యారెంటీలు తప్పనిసరి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ బానవ్ సింగ్ గారు అంటున్నారు. ఏవీ న్యూస్, రఫీ, వరంగల్.